ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారో లేదంటే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారో తెలియదు కానీ మా వాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా మా కార్యకర్తలు కూడా మీ ఇళ్లపై మీ వాళ్ళ ఇళ్లపై దాడి చేస్తే తట్టుకోగలవా అంటూ ఒక పదునైన వ్యాఖ్యలే చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది, ఆ దాడి జరిగిన దృశ్యాలను దాడి జరిగిన తీరును అక్కడ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారో ఆ తర్వాత ఒక ఘాటైన హెచ్చరిక ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. అది అంటే రాజ్యాంగాన్ని బతికించండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నేపథ్యంలో మా వాళ్ళు కనుక మీ ఇళ్ల మీదకి వస్తే, మీ మంత్రుల ఇళ్ల మీదకి వస్తే, మీ ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి వస్తే రాజ్యాంగం బతికే ఛాన్స్ ఉంటుందా అనేది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు కూనీ చేస్తున్నారు అనేది పలు సందర్భాల్లో రాజకీయంగా ఏ పార్టీ నాయకులైనా మాట్లాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని బాబు గారు పలు సందర్భాల్లో అన్నారు, రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వీళ్ళ మీద జరుగుతున్న దాడులు, వీళ్ళ మీద మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాజ్యాంగాన్ని బతకనివ్వట్లేదు అనేది ఇక్కడ వాడిన పదం. అంటే అదే నేపథ్యంలో మీ వాళ్ళ ఇళ్ళ మీద దాడి జరిగితే అంటే ఇంకా ఈ దాడులు, దమనకాండలు, ఈ ప్రతీకారాలు ఇంకా ఇవేనా రాజకీయాల్లో అన్నట్టుగా. కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ తరహా వార్నింగ్ ఇస్తేనే అక్కడ కార్యకర్తల్లో జోష్ వస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి మాత్రం మొన్న గత 2 పర్యాయాలుగా కూడా పర్యటనలు చేసినప్పుడు ఈ తరహా వార్నింగ్లు ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. అంటే ఎన్ని కేసులు పెట్టినా, లిక్కర్ స్కామ్ లాంటి వ్యవహారాలు నడుస్తున్నా, ఏ సమయంలోనైనా జగన్ని అరెస్ట్ చేయొచ్చు అనే సూచనలు కనిపిస్తున్నా నేనెక్కడ అదరట్లేదు, బెదరట్లేదు అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారని అర్థమవుతుంది ఈ వ్యాఖ్యలు చూస్తుంటే.